హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. నిన్న కటింగ్ వీడియో చూశారు కదా, ఈ బ్లౌజ్ది కుట్టడం కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఈజీగా కుట్టేయచ్చండి. బ్లౌజ్ అనేది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్ అండి, టెన్షన్ పడ్డామంటే అది ఎక్కడో దగ్గర పోతుంది. ప్రశాంతంగా బ్లౌజ్ కుట్టడం అయితే నేర్చుకున్నారనుకోండి, మీరు ఎన్ని బ్లౌజులైనా కుట్టేయచ్చు అనమాట. అది మీ ఓపికను బట్టి రోజుకి ఇన్ని బ్లౌజులు అని అనుకోనైనా కుట్టేసేయచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్కి నేను నడుము దగ్గర పీస్ అనేది జాయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా ఈ పీస్ని రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని ఒక పావించి వెడల్పుతో స్ట్రైట్గా రెండు హ్యాండ్స్కి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు తొందరగా చూడాలి అనుకుంటే, నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ని క్లిక్ చేసుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ హెమ్మింగ్ కోసమని ఫోల్డింగ్ పెట్టి లూజ్ కుట్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేస్తున్నానండి. బ్యాక్ పార్ట్కి 2 హ్యాండ్స్కి ఈ విధంగా వేసేసుకొని ఇలాగా బ్యాక్ పార్ట్లో సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకొని సైడ్స్ ఖర్చు పెట్టాం కదా మనం కట్ చేసేటప్పుడు, ఆ ఖర్చు దగ్గర 3 ఇంచులకే పెట్టండి. ఇక్కడ నేను మామూలుగా అయితే 4 ఇంచులకు చెప్తాను. ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులకు పెట్టండి, అంటే హైట్ తక్కువ ఉంది. సో దానికోసమని 3 ఇంచులు పొడవు పెట్టేసుకొని ఇలా డబుల్ కుట్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్ అనేది. బ్యాక్ పార్ట్ ప్రజెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంతవరకు కుట్టేసామంటే కంప్లీట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది కుట్టుకోవాలి. 2 ఇంచులు వెడల్పు 2 ఇంచులు పొడవు అనేది పెట్టేసుకోవాలండి. ఈ డాట్ కోసమని డబుల్ కుట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. రఫ్ఫులు చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా రఫ్ చేసి కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదండి. నేను కుట్టేయగలను అనే కాన్ఫిడెంట్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెంట్ వద్దండి, కాన్ఫిడెంట్ ఉండాలి. అలా ఉంటేనే మీరు బ్లౌజ్ అనేది కుట్టగలం. మరీ ఓవర్గా పెట్టుకున్నారనుకోండి మళ్ళీ వచ్చింది కూడా పోతుంది. ఎందుకు చెప్తున్నానంటే అనుభవం మీద చెప్తున్నాను. నాకు వచ్చేసు, నేను కుట్టేయగలను అనే ఓవర్ కాన్ఫిడెంట్ కాకుండా వస్తుంది, నేను కుట్టగలను అనే కాన్ఫిడెంట్తోనే ఉండండి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ అనేది డాట్స్ మొత్తం కంప్లీట్గా వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది డాట్స్ కుట్టడంతో. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసము మిగిలిన బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అయితే వీళ్ళు మీటర్ క్లాత్ ఇచ్చారండి. వేస్ట్ కాకుండా నేను ఇలా షేప్ బెల్ట్ కోసమని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఉన్నప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యూజ్ చేసుకోండి. లేకపోతే మధ్యలో ఏదైనా ప్యాంట్ క్లాత్ అలా పెట్టుకున్నారనుకోండి, బెల్ట్ చాలా మందంగా ఉంటేనే మనకు ఆ షేప్ అనేది నిలుస్తుంది. లైట్గా ఉందనుకోండి అంత పర్ఫెక్ట్గా అనిపిదు అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను, వేస్ట్ పోవడం ఎందుకు అని. ఇంకా మిగిలిన రిమైనింగ్ క్లాత్ వచ్చి నాకు ఉక్స్ పట్టి, కాజా పట్టీకి, మెడ పీస్కి సరిపోతుంది. ఇక్కడ నేను ఒక్కొక్క షేప్ బెల్ట్కి 3 పీసెస్ అయితే పెట్టేశానండి. ఈ బెల్ట్ కుట్టేటప్పుడు కరెక్ట్గా చూసుకొని కుట్టుకోండి. 2 ఒకే సైడ్కి రాకుండా అటు ఇటు లెఫ్ట్ రైట్ వచ్చేలాగా చూసుకొని కుట్టుకోండి. నేను స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని చేత్తో ఇలాగా రఫ్ చేయండి. రఫ్ చేసేసి ఫోల్డింగ్ పెట్టేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ని అనేది కటింగ్ చేసేసుకోండి. అప్పుడు మనకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కనపడుతుంది. ఇలా చేయడం వల్ల ఏ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదండి. మీకు చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు. టెన్షన్ ఏం అవసరం లేదు. నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోండి, మీకు ఏ ఇబ్బంది లేకుండా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసేసుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్రంట్లో మనం డాట్స్ కుట్టాం కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ డాట్స్కి ఈ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోండి. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, మీరు వీడియో చూసుకుంటూ కూడా కుట్టు అనేది వేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఇక్కడ డాట్ అనేది ఉంది కదా, మెయిన్ డాట్, ఆ డాట్ అనేది మిషన్ పాదం వైపుకి ఫోల్డింగ్ పెట్టండి. ఫోల్డింగ్ పెట్టారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఆ డాట్స్ అలా ఫోల్డింగ్ పెట్టడం వల్ల లాగినట్టు కాకుండా, అంటే కుట్టి లేకపోతే లాగినట్టు అనిపిస్తుంది, అలా కాకుండా ఇలా ఫోల్డింగ్ పెట్టడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉక్స్ పట్టి, కాజా పట్టి అంటే కరెక్ట్గా సరిపోయింది.
ఇంకేం కుట్టు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని సైడు ఫ్రంట్ బ్యాక్ 2 ఖర్చులు సైడు సరిపోయాయా లేదా అని చూసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. మళ్ళీ ఈ షేప్ బెల్ట్ పైన ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. మీరు టెన్షన్ పడకుండా బ్లౌజ్ కుట్టడం కనుక నేర్చుకున్నారంటే ఇంకా రోజుకి మీ ఓపికను బట్టి ఎన్నైనా కుట్టుకోవచ్చండి. కటింగ్ చేసి పెట్టుకున్నారంటే ఎన్నైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి అండి. పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని ఫోల్డింగ్ పెట్టుకొని ఇలాగా కాజా పట్టి అనేది స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని మధ్యలో ఒక 1/4 ఇంచుకి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి. నెక్ దగ్గర ఎక్కువలు తక్కువలు అనేది లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. టెన్షనే పడబడలేదు. ఇప్పుడు ఉక్సు పట్టికి కూడా పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ క్లాత్తో ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేయండి. రివర్స్ చేసుకొని క్లాత్ పైన ఒక కుట్టు వేయండి. ఉక్సు పట్టికి జాయిన్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ పైన ఇలా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా ఒక కుట్టు వేయండి. ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి 2 సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇలా కొలత తీసుకోండి. ఉక్సు పట్టి జస్ట్ ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది. నేను ఆ పాయింట్ అనేది ఇక్కడ కటింగ్ చేస్తున్నాను చూసారా. ఈ విధంగా ఎక్కువలు తక్కువలు రాకుండా ఏమీ రావండి. ఏదో ఒక బ్లౌజ్ అనేది ఎక్కువలు తక్కువలు వస్తాయి. చాలా వరకు అలా ఎక్కువలు తక్కువలు అనేది రాదనమాట. ఏదో ఒక బ్లౌజ్ వస్తుంది. కటింగ్ చేసుకుంటే సరిపోద్ది. దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదండి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్కి కూడా డబల్ కుట్ అనేది వేసుకోండి. ఇక్కడ మీరు షోల్డర్స్ కుట్టేటప్పుడు కూడా స్ట్రైట్గా పెట్టుకోండి. క్లాత్ అనేది 2 సమానంగా ఉండాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువలు తక్కువలు అయితే అస్సలు పెట్టద్దు. షోల్డర్స్ పైన ఇలా రబ్ చేయండి. మనకి నీట్గా కనపడుతుంది. ఇక్కడ నేను సైడు ఆమ్ రౌండ్ దగ్గర ఒక స్ట్రైట్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను కదా, మీరు కూడా అలాగే చేయాలండి. అప్పుడే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కనపడుతుంది షోల్డర్ పైన. లేదనుకోండి కొంచెం జారిందేమో షోల్డరు అన్నట్టుగా అనిపిస్తుంది. జస్ట్ ఆ పాయింట్ కట్ చేయడం వల్ల నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రిమైనింగ్ పీస్లో మనకి మెడ పీస్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పుతో మీకు నెక్కి ఎంత పీస్ అయితే పడుతుందో అన్ని పీసులు కట్ చేసుకొని క్రాస్గానే ఉండాలండి. స్ట్రైట్ అయితే స్ట్రైట్ పీస్ ఉండాలి. అంటే మనం నెక్కులు మార్చే కొద్దీ ఇక్కడ క్రాస్ పీసులు స్ట్రైట్ పీస్ అనేది కూడా మారుతాయి. ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ పీసులు మొత్తాన్ని క్రాస్గా పెట్టేసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కుకైతే ఈ పీస్ని 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని బ్లౌజ్ పీసు లాగొద్దు, అలాగే ఈ పీసు లాగొద్దు, ఈ క్రాస్ పీసు లాగొద్దు. లాగకుండా బాగా నీట్గా పట్టుకొని 1/2 ఇంచు వెడల్పుతో నెక్ మొత్తానికి కుట్టు అనేది వేసేసుకోండి. బిగినర్స్ అయితే ఈ వీడియోని 1కి 2 సార్లు రిమైనింగ్ చేసుకుంటూ చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోండి. ఏ ఇబ్బంది లేదు. మీరు నీట్గా ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరైతే కుట్టేసుకుంటారు. ఒక బ్లౌజు స్టిచ్చింగ్కి ఇచ్చిన డబ్బులతో మీ బ్లౌజ్ మీరే కుట్టుకున్నారనుకోండి, అదే డబ్బులతో మీరు ఇంకొక బ్లౌజ్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇంకొక శారీ మీదకి కూడా మ్యాచింగ్ బ్లౌజ్ అనేది కొనుక్కోవచ్చు. ఆ బ్లౌజ్ తెచ్చుకోవడం వల్ల ఇంకొక బ్లౌజ్ రావడం వల్ల మీకు శారీ మీదకి ఎక్కడికి వెళ్ళినా కూడా 1కి 2 బ్లౌజులు మ్యాచింగ్ ఉన్నాయనుకోండి, ప్రాబ్లం లేదు కదా. సో అందుకని మీ డబ్బులు మీరే సేవ్ చేసుకోండి. మీ బ్లౌజులు మీరే కుట్టు వేసుకోండి. అప్పుడే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు పొదుపు చేశారనే ఆలోచన కూడా మీకు వస్తుంది. ఒక బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసుకొని ఇలా వేసుకున్నారనుకోండి, ఆ ఫీలే వేరు అసలు. బయట ఇచ్చి ఖర్చు చేసేంత లేదు కదా, అదే డబ్బులు మనం మిగిలించుకొని పొదుపు చేసుకోవచ్చు కదా అనేది ప్రతి మహిళకి ఉంటుంది. సో అందుకోసమని అండి నేను ఇంత కష్టపడి మీకు వీడియో చేసి ఇంత వివరంగా చెప్తున్నాను. ఒకవేళ అర్థం కాలేదనుకోండి నన్ను కామెంట్లు అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుట్టేసుకోవాలండి. మెడ పీస్ కుట్టేసుకోవడం అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. నేను షోల్డర్ దగ్గర నుండి అటు సగము ఇటు సగం అయితే కుట్టు వేసుకుంటానండి. ఈ మెడ పీసు హెమ్మింగ్ కోసమని నేను ఆ విధంగా ఫోల్డింగ్ పెట్టి కుట్టేశానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ని డబల్ స్టిచ్తో ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఒక సైడ్ కంప్లీట్గా కుట్టు అనేది వేసేసాము. ఇప్పుడు రెండవ సైడ్ కూడా అలాగే కుట్టు వేసుకోవాలి. చూసారా షోల్డర్ దగ్గర హ్యాండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలండి డబల్ స్టిచ్చింగ్తో. మీకు అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు టెన్షన్ పడ్డారనుకోండి రాదు.
టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా ఉంటూ కుట్టు అనేది వేసుకున్నారనుకోండి, మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకోవచ్చు. అలాగే డబ్బులు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అదే డబ్బులతో మీరు ఇంకేదన్నా వస్తువు కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు. నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోండి. మీకు రోజుకు మీ ఓపికను బట్టి ఎన్ని బ్లౌజులు కావాలంటే అన్ని బ్లౌజులు అనేది కుట్టివేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 సైడ్స్ హ్యాండ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మీకు అస్సలు అర్థం కాదండి. ముఖ్యంగా బిగినర్స్ అనేది చాలా క్లారిటీగా చెప్పాను. బిగినర్స్కి అర్థమయ్యేలాగా. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే నన్ను కామెంట్లో అడగండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఈ వీడియోకే ఆగిపోవద్దు. ఇంకా బెటర్గా కావాలి అని ఎవరైనా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను ఇంకా బెటర్గా మీకు అర్థమయ్యేలాగా వీడియో అనేది ఇంకా క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదా, మీరు కన్ఫ్యూజనే అవ్వాల్సిన అవసరం లేదు. ఆది బ్లౌజ్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ పై వైపు నుండి హ్యాండ్ దగ్గర నుండి ఆమ్ రౌండ్ వరకు స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో కొలత తీసుకోండి. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టు, ఫ్రంట్ ఉక్సు పట్టి కాజా పట్టి అండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా మీరు మార్కింగ్ చేసుకున్నారనుకోండి, ఈ కుట్టేటప్పుడు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇలా కుట్టడం వల్ల ఈ విధంగా కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రాగా ఏమైనా క్లాత్ ఉంది అనుకుంటే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసినట్టు లైన్స్ అనేది ఇలా రావడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోండి. ఫస్ట్ సైడు ఎలా అయితే కుట్టు వేసామో ఈ రెండవ సైడ్ కూడా అదే విధంగా కుట్టు అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది నార్మల్ బ్లౌజ్ అండి. లైనింగ్ బ్లౌజ్ కూడా మీకు ఎలా కుట్టాలి ఏంటి అనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్తానండి. మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. ఇక్కడ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ సైడు క్లాత్ ఫోల్డింగ్ పడుతుందా లేదా అని ఒకసారి గమనించుకొని కుట్టు అనేది వేసేసుకోండి. నేను ఇక్కడ చూడకుండా కుట్టు వేసాను, జస్ట్ నాకు కొంచెం ఫోల్డింగ్ పడింది. మళ్ళీ నేను కొంచెం దారం ఇప్పేసి మళ్ళీ కుట్టు అనేది వేసేసాను అనమాట. ఇలా చిన్నవి టిప్స్ అనేది మీకు పనికొస్తాయండి. కంప్లీట్గా బ్లౌజ్ కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు మెడ పీస్కి ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది కట్ చేస్తున్నాను హెమ్మింగ్ కోసము. ఎక్కువ క్లాత్ ఉన్నిందనుకోండి, మనం ఆ హెమ్మింగ్కి ఫోల్డింగ్ పెట్టిన తర్వాత కట్ అయిపోతుంది, అది బయటికి కనపడుతుంటుంది అనమాట ఆ పీస్ అనేది. అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నడుము లూజు కొలత అనేది చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ అస్సలు రాలేదన్నమాట. చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక వీడియో కోసం నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.